జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆంధ్రప్రదేశ్ అప్పులపై చంద్రబాబు నాయుడు అండ్ కో వేస్తున్న పిల్లి మొగ్గలు, ఆడుతున్న అబద్దాలపై నిప్పులు చెరిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అందించిన వివరాల్లోనే ఏపీ అప్పులు 6,46,000 కోట్ల వరకు ఉంటే టీడీపీ మంత్రులు మాత్రం ఇప్పటికీ 9 లక్షలు 10 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయటాన్ని జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారు. ఇదెక్కడి నీచ రాజకీయం అని ఆయన నిలదీశారు. ఎన్నికల ముందు వరకు ఆంధ్రప్రదేశ్ అప్పులు 14 లక్షల కోట్ల మేరకు పెరిగిపోయాయంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలతో పాటు ఎల్లో మీడియా విష ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి హయాం ముగిసేసరికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అప్పులు, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు కలిసి 6,46,000 కోట్ల మేరకు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే తాము అసెంబ్లీ సాక్షిగా చెప్పిన లెక్కలను తామే తిరగరాస్తూ టీడీపీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు 9 లక్షల కోట్లకు పైనే ఉన్నాయని దబాయిస్తున్నారు. దీనిపై మీడియా సమావేశంలో మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి. 6,46,000 కోట్ల అప్పులున్నాయని మీరే ప్రవేశపెట్టి, మీరే లేదు 6,46,000 కోట్లు కాదు 10,45,000 అని ఎవడంటాడు, ఇంకోడెవడో ఇంకో నెంబర్ అంటాడు, ఇంకోడు అంటాడు, చంద్రబాబు నాయుడు గుంజిని తీస్తానంటాడు. ఇంకా వస్తే మీరు పక్కకు వస్తే మీకు చెప్తాను, ఇంకా ఎక్కువ, ఇంకా వేరే నెంబర్లు చెప్తానంటాడు. మరి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి ప్రవేశపెట్టిన ఆ డాక్యుమెంట్స్ మీద, తన హయాంలో తానే ప్రవేశపెట్టిన ఈ డాక్యుమెంట్స్ మీద తానే అసెంబ్లీలో ఒకటి ప్రవేశపెట్టి ఇంకొక మాటలు తాను మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, కేవలం సూపర్ 6, సూపర్ 7 హామీలను ప్రజలు ఎందుకు నువ్వు ఇవ్వడం లేదని నిలదీస్తారు అని ఒకే ఒక్క కారణం చేత బొంకిందే బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు? రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా ప్రభుత్వ రంగ సంస్థలు చేసే అప్పులకు గ్యారంటీ ఇస్తాయి. ఆ సంస్థలు తీసుకున్న అప్పులు ప్రభుత్వ అప్పుల జాబితాలోకి రావు. ఈ విషయం 4 సార్లు సీఎం అయిన చంద్రబాబుకు తెలుసు. అయినా కార్పొరేషన్లు తీసుకున్న అప్పులను కూడా గత ప్రభుత్వం ఖాతాలో వేసేసి తిమ్మిని బమ్మిని చేసి గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు తెగబడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎస్బీఐ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఐఓసి అనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంటుంది, హెచ్పిసిఎల్ అని ఉంటుంది. వాళ్ళు చేసిన అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాల్లోకి రావు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాల్లోకి రావు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాల్లోకి రావు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాల్లోకి రావు. అవన్నీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, వాళ్ళ అప్పులు చేసేటివి. అవన్నీ నాన్ గ్యారంటీడ్ అప్పులు అంటారు. అంటే స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధం లేదు అప్పులు. అటువంటి అప్పులు కూడా ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటి ఏదైనా ఉంటే అవి కూడా తీసుకోండి. నేను అవి కూడా ఒక అడుగు ముందుకు మామూలుగా బడ్జెట్లోకి రావు. అయినా కానీ చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేసేదానికి అవి కూడా తీసుకోకపోండి అని చెప్తాను. అవి కూడా తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి, అధికారంలోకి దిగే నాటికి ఎంత అని చూస్తే, అధికారంలోకి ఆయన వచ్చే నాటికి 8,600 కోట్లు అప్పులు ఉంటే, అలాంటి అప్పులు ఆయన దిగిపోయే నాటికి ఆ అప్పులు 77,000 కోట్లకు తీసుకుపోయాడు. అక్కడ కూడా ఆయనదే ఘనత. మా హయాంలో అటువంటి అప్పులు 77,000 కోట్ల నుంచి తగ్గించడం ఓ 2,000 కోట్లు, 75,000 కోట్లని అక్కడే ఉంది. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడి హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ఆర్థిక స్థితిని మెరుగుపరచలేకపోయారు. బాబు పాలనతో పోలిస్తే ఆ తరువాత సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి హయాంలో 2 ఏళ్ల పాటు కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థలన్నింటినీ చావు దెబ్బతీసిన సంగతి తెలిసిందే. అయినా ఆదాయాల విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ చంద్రబాబు కన్నా జగన్మోహన్ రెడ్డి పనితీరు అద్భుతంగానే ఉంది. అయితే చంద్రబాబు మాత్రం అబద్ధాలతో కాలక్షేపం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడే ఆర్థిక విధ్వంసకారుడని లెక్కలే తేల్చి చెబుతున్నాయని ఆయన వివరించారు. కాగ్ రిపోర్ట్స్, యూనియన్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ 28,457 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తన 5 సంవత్సరాల పాలనలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి తాను ఎక్సెస్గా బారో చేస్తే ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో అప్పులపై కోత పడింది. ఇన్ఫ్యాక్ట్ అది కూడా
చంద్రబాబు నాయుడు చేసిన ఎక్సెస్ బోరోయింగ్ మా మీద కోత కూడా పడింది. ఆ రకంగా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో 28,457 కోట్ల రూపాయలు ఎక్సెస్ బోరోయింగ్ తాను చేస్తే మా హయాంలో ఎక్సెస్ బోరోయింగ్ ఎంత అంటే కేవలం 1,600 కోట్ల రూపాయలు. సో నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో చెప్పడానికి ఈ డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి రేటుతో పాటు పారిశ్రామిక ప్రగతి రేటులోనూ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఏపీ మెరిసింది. అయినా చంద్రబాబు అండ్ కో మాత్రం విష ప్రచారం చేస్తూనే ఉందని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.